హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక సమ్మర్ వచ్చేసింది కదా. సో సమ్మర్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటండి? మామిడికాయలు, మామిడి పళ్ళు. సో అందరికీ కూడా నోరు ఊరిపోతూ ఉంటుంది కదా. అలాగే చక్కగా సమ్మర్ అంటే గుర్తొచ్చేది పచ్చళ్ళు. సో మన సంవత్సరం అంతా నిల్వ ఉంచుకోవడానికి పచ్చళ్ళు, వడియాలు, సో ఇవన్నీ పట్టుకోవడానికి ఇదొక మనకి చక్కగా ఒక అన్నీ ఇది అవ్వడానికి చక్కగా సమ్మర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో మేమైతే తోటకైతే వెళ్ళాము కాయలు తెచ్చుకోవడానికి. ఇవైతే అన్ని రకాల కాయలు అయితే అక్కడ ఉన్నాయండి. మేమైతే కొత్తపల్లి కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం. సో ఆవకాయ పచ్చడికి కొత్తపల్లి కొబ్బరి అయితే చాలా బాగుంటాయి కదా. సో ముక్కు కూడా గట్టి పడదు. ఈ రోజుల్లో ఏ కాయ అయినా సరే మెత్తబడిపోతున్నాయి లేండి. సో అందరూ కూడా పచ్చళ్ళు కానీ ఇవి కారాలు కానీ ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం అలవాటు చేసేసారు. బట్ ఏంటంటే తప్పదు, పెట్టుకుంటారు కొంతమంది, పెట్టుకోవాలి కూడా. కొంతమంది కాదు, అందరూ పెట్టుకోవాలి, తప్పదు. సో కొత్తపల్లి కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం అనమాట. ఒక సరదాగా తోట ఇవన్నీ కూడా వీడియో తీశాను. చక్కగా బాగున్నాయి అంటే మనకి అస్తమానం వెళ్ళాం కదా తోటకి చక్క ఇట్లాగా పచ్చళ్ళు అవి పట్టుకునే టైంలోనే వెళ్తాం కాబట్టి సో ఒక చిన్న వీడియో అయితే లాగానమాట తోటలో. అయితే ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మని ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అండ్ అలాగే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటే కనుక మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. సో చూసారు కదండి, మేము తీసుకున్న కాయలు అయితే చక్కగా ఈ సంచులు అయితే వేసేసుకున్నాము. ఆవకాయకి మాగాయకి విడిగా అనమాట. సో ఇలా పచ్చళ్ళు అయితే తీసుకున్నాము, కాయలు అయితే తీసుకున్నాం, సారీ పచ్చళ్ళని వచ్చింది. సో ఆవులు ఇవన్నీ కూడా నేను తోటలో జెర్సీ ఆవులు అంటవి భలే ఉన్నవి. సో మా పెద్దమ్మ, మా అన్నయ్య అందరూ కూడా వచ్చారనమాట. అంటే మేము మా పెద్దమ్మ వాళ్ళ ఊరే వెళ్ళామన్నమాట, చాగళ్ళు. సో చాగల్లో అనమాట ఈ తోట అయితే. సో చాగళ్ళు అయితే వెళ్ళాము ఈ కొబ్బరికాయలకి, సారీ మామిడికాయలకి చాగళ్ళు అయితే వచ్చామన్నమాట. సో తోటంతా కూడా ఒక్కసారి అంటే బాగుంది కదా అనేసి వీడియో అయితే తీశాను. సో మీరు కూడా పచ్చళ్ళు అవి పట్టుకున్నారా? సో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో అలాగే ఆవకాయకైతే ముక్కలైతే తెచ్చిన రోజే నైట్ మా అన్న అయితే చక్కగా కొట్టేశాడనమాట. సో వీటిని పచ్చడి పట్టుకున్నప్పుడు ఇలాగా పెట్టాం. మా చెర్రీ చూసారా, చిన్ని క్లిప్ అయితే యాడ్ చేశాను వీడియోలో. నేను వచ్చినప్పుడు ఎంత అగ్గగ్లాడిపోతుందో నా గురించి నిజంగా. మా పిల్లలు, మా అన్నయ్య పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. సో పచ్చడి కాయలు అయితే మా అమ్మ వాళ్ళు ఆరబెట్టారండి నేను వచ్చేసరికి. సో నేను ఆ రోజు అయితే వచ్చాను అనమాట. మా మమ్మీ అయితే ఇక్కడ వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా ఒలుచుకుని రెడీ చేసుకుంటున్నారు పచ్చడి పట్టడానికి చక్కగాని. సో వెల్లుల్లిపాయలు కొంచెంసేపు ఎండలో అయితే పెట్టారు. తర్వాత ఆవాలు కూడా కొంచెంసేపు అయితే ఎండలో అయితే పెట్టారనమాట. నిజంగా ఉడుక అయితే ఎలా వస్తుందో, కాకపోతే తప్పదు కదా, మనం ఈ పచ్చళ్ళు అవి చేసుకున్నప్పుడు ఫ్యాన్లు అవి వేసుకోవడానికి కూడా ఉండదు, కారం అవి కంట్లో పడిపోతాయని. సో ఇక్కడ ఆవాలైతే మిక్సీ పడుతున్నారండి మమ్మీ. చక్కగా మిక్సీ పట్టేసి జల్లిస్తున్నారు పక్క నుంచి. ఒక సజెషన్ ఏంటంటే కనుక నేను మా అమ్మకి అదే చెప్తున్నాను, అమ్మ ఇలా కాదు, చక్కగా ఆవాలు మనము మిల్లులో ఆడిచ్చేసుకుంటే గొడవ ఉండదు. ఇలాగ మళ్ళీ మిక్సీ పట్టి మళ్ళీ జాడిచ్చి మళ్ళీ మిక్సీ పట్టడం ఇవన్నీ ఎందుకమ్మా, డైరెక్ట్ పోతాయి మనీ, చక్కగా మిల్లులో ఆడిచ్చేసుకుంటే గొడవ ఉండదు కదా అంటే, అవును బాగా చెప్పావు, నిజంగా అలా ఆడించుకుంటేనే బెస్ట్ ఏమో అనేసి మా మమ్మీ అయితే అంటున్నారు. సో ఇక్కడ ఇవన్నీ కూడా మిక్స్ చేసేసారండి. మీకైతే నేను కొలత రూపంలో చెప్తాను. మేమైతే 4 కుంచాల ఆవకాయ పచ్చడికైతే ముక్కలైతే తీసుకున్నాము. సో వాటికి 4 కేజీల కారము, అలాగే ఒక 2 కేజీలు ఆవాలు, అంటే ఆవాలు పిండి అనమాట. మెంతులు అనేవి ఒక 1/2 కేజీ వేసుకుంటే సరిపోతుంది. సో వెల్లుల్లిపాయలు కూడా చక్కగా అలాగే వెల్లుల్లిపాయలు అయితే 1 కేజీ వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నారండి. అలాగే ఉప్పు కూడా చక్కగా కల్లుప్పునే కొట్టి తీసుకుంటారనమాట మా మమ్మీ. సో అదైతే 2 కేజీలు ఉప్పు అయితే తీసుకున్నారు. తర్వాత పచ్చడి కలుపుకున్నప్పుడు 3వ రోజు కలుపుకుంటాం కదా, అప్పుడు అన్నీ అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. సో ఆయిల్ అయితే ముందు మనం పచ్చడి ముక్కలు కారం పట్టించి వేసే టబ్లో కొంచెం నూనె వేసుకుని తర్వాత ఇందులో వేరుశనగ నూనె అండి. ఇదైతే చక్కగా ఈ ముక్కలు అనేవి నూనెలో వేసి తర్వాత ఈ కారంలో వేసి చక్కగా దాన్ని, అంటే ప్లాస్టిక్ టబ్స్లో పడుతున్నారేంటి పచ్చడి అని అనుకోవద్దు, ఎందుకంటే
సో, ప్లాస్టిక్ టబ్ అని ఇంకా అనుకోవద్దు. ఎందుకంటే బల్క్‌గా పట్టుకుంటాం కదండీ! మనం సంవత్సరానికి సరిపడా నిల్వ ఉంచుకుంటాం కాబట్టి, ఇంక తప్పదు ప్లాస్టిక్ దాంట్లో మాక్సిమం అందరూ కూడా అలాగే పట్టుకుంటారండి. ఎందుకంటే గాజు దాంట్లో పట్టుకున్నా ఏం చేసినా గమ్మున ఏమన్నా బ్రేక్ అయినా ఏమైనా ఇబ్బంది గదా! సో, అందుకనేసి ఇంకా తప్పదనమాట. ఇంకా 3 డేస్ ఇంక తప్పదు. తర్వాత థర్డ్ డే తిరగ కలుపుకున్నాక మన పింగాణీ జాడీస్ ఉంటాయి కదండీ! సో, వాటిలో అయితే పెట్టేసుకొని చక్కగా పెట్టేసుకోవచ్చనమాట మనము. చూసారు కదండీ! పచ్చళ్ళలో కొలతలైతే ఇలా వేస్తారు. ఆ రోజైతే నూనె వేరుశనగ నూనె ఏసిందండి మమ్మీ అయితే 5 కేజీలైతే వేశారు ఆ రోజు. 5 కేజీల నూనె అయితే పెట్టింది. తర్వాత మూడో రోజు తిరగ కలిపినప్పుడు ఇంకా 5 కేజీల నూనె పడుతదమ్మా అని చెప్తుందనమాట మా అమ్మ అయితే నాకు. సో, టోటల్‌గా 10 కేజీల నూనె అయితే పడతది పచ్చళ్ళలో అనేసి చెప్తున్నారనమాట మా అమ్మ. సో, చూసారు కదండీ! ఎంత కలర్‌ఫుల్‌గా రెడీ అయిపోతుందో రెడ్‌గా చక్కగా పచ్చడనేది. సో, ఇంకా అయిపోయినాయి అనమాట. ముక్కలన్నీ చక్కగా చేసేసారు. తర్వాత మిగతా కారం గూడా అందులో అయితే మమ్మీ వేసేసి, సో, తర్వాత ఆహ్, ఈ నూనె అయితే వేసేస్తున్నారనమాట అందులో. సో, మీకు నేను ఈ పౌడర్ అనేది అంటే కారంలో ఈ ఆవాలు, అలాగే ఈ వెల్లుల్లిపాయలు, ఉప్పు ఇవన్నీ కలిపినయి చూపించలేదు అంటే గనక, సో, నేను అప్పుడు ఎక్కడికో పిల్లల్ని చూసుకోవడానికి వెళ్ళాను. ఈలోపు మా మమ్మీకి నేను చెప్పలేదులెండి. మమ్మీ నేను అంటే అమ్మ వీడియో తీస్తాను ఎద్దిగనన్న మాట నేను చెప్పలేదు. సో, మమ్మీ అయితే అలా వేసేసారనమాట. సో, చూసారు కదండీ మా ఆవకాయ పచ్చడి. సో, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.